నరసరావుపేటలో రాకీ న్యూస్ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటుంది. అందులో భాగంగా మొన్న ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పల ప్రసారంలో భాగంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందించి సమస్యకి పరిష్కారం చూపి పలువురు ప్రశంసలు పొందారు. నిన్న రాకీ న్యూస్ బాబాపేటలో అధ్వాన స్థితిలో ఉన్న హోల్సేల్ కూరగాయల మార్కెట్ కథనాలను ప్రసారం చేసిన 12 గంటల్లోనే ఎమ్మెల్యే అరవింద్ బాబు మున్సిపల్ అధికారులతో కలిసి కూరగాయల మార్కెట్ని పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే శానిటేషన్ సిబ్బందితో క్లీన్ చేయించి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పందనపై మార్కెట్ వ్యాపారస్తులు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో రాకీ న్యూస్కి పలువురు అభినందనలు తెలిపారు. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ కొత్త మార్కెట్ అంటారు, బాబాపేటలో ఉంటుంది. ఇది మరి ఇక్కడ ఎక్కువ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి కుళ్ళిపోయిన కూరగాయలు కానీ పాడైపోయిన కూరగాయలు, చెత్త చెదారం, ఆకుకూరలు అన్నీ కూడా అక్కడే వేస్తుంటారు. వీటిని రెగ్యులర్గా పరిశుభ్రం చేయమని మున్సిపల్ అధికారిని కోరడం జరిగింది. అదేవిధంగా మన మార్కెట్ యార్డు మన నూతనంగా కొత్తగా ఎన్నికైన మన హౌస్ గారిని కానీ అలంచెట్టి మోహన్ రావు గారు, కూరగాయల మార్కెట్ కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వాష్రూమ్స్ని వాటి కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రోజువారీ కొన్ని వందల టన్నుల కూరగాయలు ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతుంటుంది కాబట్టి వేస్ట్ ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని ఈ తడి చెత్తను కూడా సపరేట్ చేసి డంపింగ్ యార్డ్ని పంపించమని మరి మున్సిపల్ అధికారులకి, శానిటరీ సెక్రటరీ గారికి చెప్తున్నామని. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అందుకని అన్ని విధాల సౌకర్యాలు కలిగజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంతకుముందు తాగునీరు, తర్వాత కరెంట్ మీటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మరి మార్కెట్లో ఉన్న రైతులకు కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగజేస్తామని చెప్పి మన మార్కెట్ యార్డు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ వాసు గారు మరి వాగ్దానం చేస్తున్నారు. మరి దీనికి అనుసంధానంగా మన అలంచెట్టి మోహన్ రావు గారు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా దీని మీద గట్టిగా పనిచేస్తారని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. పరిశుభ్రత కోసం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు రావటం, ఇక్కడ కావాల్సినటువంటి మార్కెట్కి వచ్చేసి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కలిసి ఇక్కడ మీకు ఏమేమి కావాలి అవన్నీ కూడా మున్సిపాలిటీ అధికారులను పిలిచి తక్షణమే ఇవన్నీ చేయాలి. మార్కెట్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, ప్రజలతో ఉండేది మార్కెట్ కనుక ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దీన్ని శుభ్రంగా ఉంచి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని కూడా మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి, ఆ సమస్యలని నేను తక్షణమే పరిష్కారం చేస్తాను కూడా మా వ్యాపారస్తులకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇలాంటి స్పందించే ఎమ్మెల్యే ఉండటం మన నర్సరావుపేటకి గర్వకారణం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎమ్మెల్యే గారికి మద్దతుగా మా మార్కెట్ ఎప్పటికీ ఉంటుందని కూడా తెలియజేస్తాం.